రైట్ సార్, తెలంగాణకు సంబంధించి మరొక అంశం చూద్దాం. హైడ్రాకు హై పవర్ విస్తృతాధికారాలు ఇచ్చింది, నిన్న గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు అని అంటున్నారు. సో ఎటువంటి అధికారాలు చేపట్టబోతుందో, హైడ్రా చేపట్టబోయే అధికారాల్లో ముఖ్యంగా ఏ అంశాలు ఉంటాయి? ఎందుకంటే హైడ్రా చేపట్టిన కొన్ని అంశాల్లో కోర్టులు వాటిని తిరస్కరిస్తున్నాయి కదా సార్. మీరు సండేస్ ఎలా చేస్తారు, లేకపోతే వీకెండ్స్లో ఎలా చేస్తారు, అసలు నోటీసులు ఇచ్చారా లేదా, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మీరు కొంచెం టైం ఇవ్వాలి కదా, అంటే చనిపోయేవాడికి ఒక చివరి కోరిక ఏముంటుంది, అది కూడా మీరు ఆ టైం ఇవ్వరా అని చెప్పేసి ఈ కోర్టు చాలాసార్లు ఇలాంటి మాటలు మాట్లాడింది సార్. సో విస్తృతాధికారాలు అంటే ఏమేమి వస్తాయి ఇందులో? అంటే వైడ్ పవర్స్ ఇస్తారు వాళ్ళకి, ఓకే, డిమాలిషన్కి వాటికి. నిన్న ఈ సమయంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అదే సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్ మీద, బుల్డోజర్ టాక్టిక్స్ మీద కూడా ఒక నిర్ణయం ఇచ్చింది. మీరు చూసారో లేదో నాకు తెలియదు. దాంట్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. ముఖ్యంగా ఏం పెట్టారంటే, ఎవరైనా ఒక గుడి, మస్జిదు, చర్చి ఇలాంటి రోడ్ల మధ్యన ఇక్కడ అక్కడ ఉంటే అవి వెంటనే తొలగించాల్సిందే, పలికితేనన్నారు. సో కొన్ని పవర్ సుప్రీంకోర్టు కూడా కొన్ని తగ్గించినా కొన్ని పవర్స్ ఇచ్చింది. రెండు ఏంటంటే, ఇప్పుడు దీనికి వచ్చింది ఏంటంటే, కోర్టుకి వెళ్ళినా కొన్ని కోర్టులో వెళ్ళి వాదించవచ్చు, చేయొచ్చు, వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఆఫీసర్స్కి ఎవరైతే పగలగొట్టేస్తున్నారు. కోర్టులు కూడా వీళ్ళు సర్దుతారు. తెలంగాణ ప్రభుత్వం మనం చూసేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్ మనిషి, మంచి బ్యూరోక్రాట్స్ పెట్టుకున్నాడు. కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళే ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. అది బ్యూరోక్రసీకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది, మొరాల్ హైగా ఉంటుంది. మొరాల్ ఆ చీఫ్ సెక్రటరీ ఏంటి, చాలా మంది ఆఫీసర్స్ ముఖ్య పోస్ట్లో ఉన్నారు ఆయన కిందే. అది ఒక మంచి టెండెన్సీ రేవంత్ రెడ్డి గారు చూసింది. ఏంటంటే ఆ ఆఫీసర్ అతని మనిషి ఇతని మనిషి కాదు, అందరూ మన వాళ్ళే అని చేసుకుంటున్నారు. సో వాళ్ళ సలహాలు కూడా మంచి సలహాలు ఇస్తారు. అలాంటి సమయంలో వాళ్ళు ఫుల్ హార్ట్తో పనిచేస్తారు. ఇది మొత్తానికి పబ్లిక్ సపోర్ట్ ఉన్నదా లేదా? పబ్లిక్ సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే మొత్తం తెలంగాణ జనం అంతా చెరువులో లేరు కదా, 0.1% ఎంతో మంది ఇలాంటి ఆక్రమించి ఉంటారు. వాళ్ళు ఎలా తీసేస్తే మిగతా వాళ్ళు ఆనందపడతారు. పబ్లిక్ సెంటిమెంట్ అలాగుంటుంది. పబ్లిక్ సెంటిమెంట్ రోడ్ల పక్కన ఇళ్ళన్నీ, ఇల్లీగల్ హౌసెస్ అన్నీ తోలేస్తే వాళ్ళే బాధపడతారు, కానీ వాళ్ళ వెనకాల ఉన్న లైన్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మేము ఒక రోడ్డు మొదలకు వచ్చాం, మేము కొనుక్కున్నాం ఇల్లు, వాళ్ళు కొనుక్కోలేదు, ఇవన్నీ ఉంటాయి. సో ఈ పవర్స్, ఏ పవర్స్ లేవు, ఇల్లీగల్గా పవర్స్ ఇచ్చారు ఇవన్నీ చేయటానికి. కోర్టుకి వెళ్ళి నీకు ఏ అథారిటీ ఉన్నది, ఏ చట్టం కింద చేస్తున్నా అంటే ఈ చట్టం కింద చేస్తామని చెప్తారు. సో కోర్టు కూడా జవాబు చెప్పుకోవచ్చు, మాకు చట్టం ఉన్నది. అసెంబ్లీ చట్టం పాస్ చేసాక, ఆ చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేసాక, ఒకవేళ పార్లమెంట్ పాస్ చట్టం కోర్టు చూస్తుంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అన్నీ ఉన్నాయని, దాన్ని ఆ చట్టం పనికిరాదు అనలేరు. జ్ఞాపకం పెట్టుకోండి, కోర్టు ఇంటర్ప్రెట్ చేయగలదు. రాజ్యాంగాన్ని ఏమన్నా దెబ్బ కొట్టిందా, కొన్ని మరి ఎలాంటి కండిషన్స్ పెట్టారు, నోటీసులు ఇస్తారు అనుకుంటుందా, ఇవన్నీ చేస్తారు అనుకుంటుందా, కానీ పని ఆగదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయనకి తెలుసు ఇది పాపులారిటీ వచ్చింది వాళ్ళకి. అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, గ్యారంటీ ఇచ్చాం, పాలు ఇచ్చాం, ఆర్టీసీ బస్కే అవన్నీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏంటి ముఖ్యమంత్రిగా నువ్వు చేసేది ఏంటి, ప్రజలకు ఇస్తే నేను చేస్తున్నాను కదా, 1000 ఎకరం భూమి వచ్చేస్తుంది కదా, లక్షల కోట్ల ఆస్తులు మీకు వస్తున్నాయి, చెరువుల్లో ఎవరు కట్టడానికి వినలేదు, రూల్ ఆఫ్ లా, చట్టం ముఖ్యం అది చూపెడుతున్నాడంటే ప్రజల్లో కొంచెం అప్రూవల్ వస్తుంది. కానీ అక్కడక్కడ ఓట్లు వేసిన ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది సార్. మూసీలో మనం చూస్తూనే ఉన్నాం కదా, మూసీ బాధితులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళి అంటే చెప్తున్నారు, ఇలా ఉండొద్దు, మేము మీకు అండగా ఉంటామని కూడా మాట్లాడుతున్నారు. అది కరెక్టే. అది ఎంత రూటీన్, ఎంతమంది ఉన్నారు అది గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలి. మూసీ బ్యాంక్స్ మీద ఎంతమంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారా, 50,000 మందికి వాళ్ళతో కూర్చుని ఆఫీసర్స్ పెట్టి సెక్టర్కి తహసీల్దార్ని పెట్టి నీకు ఏం కావాలో సెటిల్ చేసేయచ్చు. వాళ్ళ మాట విని మీకు ఇంత డబ్బు ఇస్తావు, ఖాళీ చేసామంటే చేసేస్తాను, మీకు ఇంకో ఇల్లు ఇస్తావు, డబ్బు ఇస్తావంటే అందరూ వెళ్ళిపోతారు. నీకు ఏమి ఇవ్వం, నువ్వు ఇక్కడ ఉన్నందుకు నీకు హక్కు లేదు కాబట్టి గెట్ అవుట్ అంటే అది కోపం వస్తుంది. అది చేయాలి ప్రభుత్వం. ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, లైట్నింగ్ స్పీడ్తో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళతో డిస్కషన్స్ పెట్టి, ఇది మీకు ఆగదు, మీకు ఏం కావాలి చెప్పండి, వాళ్ళ నుంచి రిటర్న్ అగ్రిమెంట్స్ తీసుకుని వాళ్ళకి డబ్బు అక్కడే ఇమీడియట్గా ఇచ్చేసి ఇంకో స్థలం చూపెట్టేస్తే వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. చూసాం కదా చాలా చోట్ల. ఎప్పుడైతే ప్రభుత్వం కేర్ఫుల్గా డీల్ చేస్తారో ప్రజలు బాధపడరు, సరే పోయింది ఇంకోటి ఏదో ఇచ్చేర్లే అని వెళ్ళిపోతారు. ఏమేమో పో అంటే అది మరి ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ ఎలా చేస్తారో చూద్దాం. వాళ్ళు అక్కడ కూడా ట్యాక్ట్ఫుల్గా చేస్తారా, కేర్ఫుల్గా చేస్తారా చూద్దాం. కానీ
ఒకటి జనరల్ పబ్లిక్లో ఈ బిల్డింగ్లు పడిపోవటం కొట్టేయటం వాళ్ళు ఆనందపడతారు. మీకు సైకాలజీ తెలుసో తెలీదు, మీకు బిల్డింగ్ లేదనుకో ఎవరైనా కట్టుకుంటే మీరు పోయింది అంటారు. ఎవరైనా హ్యూమన్ నేచర్ అది. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.